తెలంగాణలో కానీ లేకపోతే అటు కర్ణాటకలో కానీ హిందీ రాష్ట్రంలో కానీ వాళ్ళు కూడా ఈ పుస్తకాలు కావాలంటున్నారు. అని చేత ఏంటంటే అవసరం బాగా అనిపించింది. అనుకోకుండా ప్రకృతి సహకారమే, నేను దగ్గర నుంచి చెప్తున్నాను కదా, ప్రకృతి ఎంతో ఈ పనులు చేసేవారికి ప్రకృతి సహకరిస్తుందని హిందీలో ట్రాన్స్లేట్ చేసి అన్ని కరెక్షన్స్ అన్నీ చేసేవాళ్ళు ఆ బ్యాచ్ ఢిల్లీలో మనకి దొరికారు. వాళ్ళు చాలా స్పీడ్గా పని చేస్తున్నారు. ఆల్రెడీ 10 పుస్తకాలు అయినాయి. ఇంకో 10 పుస్తకాలు 1 నెల 2 నెలల్లో పూర్తవుతాయి. అవి అయిన తర్వాత మిగతా పుస్తకాలు కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కర్ణాటకలో మరి ఈ పుస్తకాలన్నీ కన్నడలో ట్రాన్స్లేట్ అవ్వాలని మరి ఆ పని కూడా మరి ఇంతకుముందు వైట్ఫీల్డ్ శ్రీనివాస్ గారు ఆయన టేకప్ చేశారు. ఇంచుమించు 15 పుస్తకాలు ఆయన ట్రాన్స్లేట్ చేయడము, ఇంకొక 5-6 పుస్తకాలు ప్రాసెస్లో ఉండము జరిగింది. దాంతోపాటు ఈ పుస్తకాలని కన్నడలో ట్రాన్స్లేట్ చేయడానికి చంద్రశేఖర్ నాయక్ గారు అని చెప్పి గంగావతి, అంతే కదా, బళ్ళారి దగ్గర గంగావతి అయింది. ఆయన కూడా చాలా పట్టుదలగా ఈ జ్ఞానం అందరికీ వెళ్ళాలి, కన్నడ అంతా వెళ్ళాలి, కర్ణాటక అంతా వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో ఆయనే ఈ పుస్తకాల ట్రాన్స్లేషన్ మొదలెట్టారు. మొట్టమొదట ఆత్మజ్ఞానం ఎందుకు అన్న పుస్తకాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేసి ప్రింటింగ్ కూడా పూర్తి చేశారు. ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని ఆయన యొక్క తపన. అంచేత ముందు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ పుస్తకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడిద్దాం. తర్వాత మేడం కూడా మాట్లాడతారు. అలాగే ఇందులో కొంత పాత్ర బాలకృష్ణ అని చెప్పి ఆయన గంగావతే కొడుగోడు, ఆయన కూడా 2 మాటలు మాట్లాడాక అప్పుడు ఈ ప్రారంభోత్సవం చేద్దాం. ముందు బాలకృష్ణ మాట్లాడమంటారు. మొట్టమొదలుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రేశ్వర గురువుల పాదపద్మాలకి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేస్తూ, మనందరి గురువుగారైన బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సారు మరియు బ్రహ్మ విద్యరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం అనంతకోటి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ, సభలో ఆసీనులైన మీరందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మన గురువులు రాసిన ఆత్మజ్ఞానం ఎందుకు అనే పుస్తకాన్ని మన చంద్రనాయక్ సారు చాలా అద్భుతంగా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొద్దిగా హెల్ప్ చేశాను అంతే. అంత మెయిన్ పాత్ర వేసింది మన చంద్రనాయక్ సారే. అది మన గురుగారి ఆశయంతో. ఎందుకంటే మా కర్ణాటకలో చాలా ఇంతవరకు అంత గైడింగ్లు, సంకల్పాలు, గుడాకేశాలు అనేవి ఎక్కువైపోయినాయి. నేను 2022లో మన గురువు సాంగత్యంలో జూమ్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు అమ్మ చెప్పే క్లాసులు కావచ్చు, నాన్న చెప్పే క్లాసులు కావచ్చు వింటూ ఉంటే, నేను 2019కి వచ్చాను, కానీ నాకు సరైన జ్ఞానం దొరక్క ఏందో చేస్తుంటే అంతేగాని పర్ఫెక్షన్గా చేస్తుండలేదు. ఎప్పుడైతే అమ్మ నాన్న క్లాస్లో 2022కి నేను జాయిన్ అయినానో నా లక్ష్యం అనేది ఏమని తెలుసుకున్నాను. నా పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏమని తెలుసుకున్నాను.
అమ్మ నాన్న ఈ వయసులో కూడా అమ్మకైతే 80% శరీరం కాలనా కూడా ఊరూరు తిరిగి ఎండనక వాననక చెప్తుంటే నాన్న కూడా కావచ్చు కాలుకి ఇదే బ్యాండేజ్ వేసుకుని కూడా అందరికీ చెప్తుంటారు. అప్పుడు మళ్ళీ ఇంత బాగా ఇంత శరీరం పెట్టుకొని ఏం చేయకపోయినట్లా ఒక గాడిలాగా ఉంటే ఏం పోయామని నాకు ఎప్పుడు అనిపించేది. దానికి చెప్పాలి అందరికీ, ఊరూరు తిరగాలి అని ఒక 12,000 మందికి స్కూల్ పిల్లలకి చెప్పడం జరిగింది. అది అమ్మ నాన్న ఇచ్చిన జ్ఞానమే, నాది సొంతం ఏం లేదు. ఒక 200-250 ఎపిసోడ్లో మన చంద్రనాయక్ సార్ సపోర్టు కర్ణాటకలో చెప్తుంటే, అవును సార్ మీరు చెప్పిన జ్ఞానం కరెక్ట్, ఈ నెలలు సరింగ్ లేక మేమందరూ గైడింగ్లో అజ్ఞానంలో సంకల్పంలో పెట్టుకొని మా శక్తి అంతా దీనికే ఖర్చు పెడుతుంటుంది, వేస్ట్ చేసుకుంటుంటుంది. మళ్ళీ మీరు చెప్పిన క్లాసు నాదిగానే కాదు, అమ్మ నా ఇచ్చిన జ్ఞానమే. అది చెప్తున్నప్పుడు ఇంకా చేయాలని, ఇంకా సపోర్ట్ సార్ ఒక పుస్తకం చేయాలి అని చెప్పి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు అమ్మ నాన్న అడిగితే సరే చేయరు బాలకృష్ణ అని చెప్పారు. అప్పుడు సపోర్ట్తో అమ్మ నాన్న సపోర్ట్తో చంద్రనాయక్ సార్ సపోర్ట్తో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.